లోకంలో ఉన్న పిల్లలందరూ ఎలా మారిపోయారో తెలుసా అండి? బహుదారుణంగా మారిపోయారండి. సమాజం చాలా దారుణంగా ఎలా వ్యతిరేకంగా మారిపోయిందంటే చూద్దామండి. ఆ మాట ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమండి బాధతో అంటున్నాడు చూడండి. 3, 4 వచనాలు, అలాగే 11 నుంచి 16 వచనాలు. యెషయా గ్రంథం చూడండి, అలాంటి పిల్లల కోసం దేవుడు బాధపడిపోతున్నాడు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డుని తెలుసుకొనును, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమరా, మీకు శ్రమ. వారు ఎవరిని విసర్జించారట? మీకు జన్మనిచ్చిన తండ్రినైన నన్ను కాదనుకున్నారా? మీరు నన్ను వద్దనుకుంటున్నారా? యెహోవాను విసర్జించారు మీరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని దూషించారు మీరు. ఆయనను విడిచి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? మీరంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బాధపడిపోతున్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ సొంత పనులకు వెళ్ళిపోయారు. ఈరోజు ఎందుకు చాలామంది రాలేదు? ఏమండి, పండగ, ఇలాంటి క్రిస్మస్ పండగలో వండుకొని ఇంటిలో సందడి చేసుకొని, ఏమండి ఊర్లో పెద్ద పెద్ద పండగలు చేసుకొని మేకపోతులను కోసి మనకు మాంసాన్ని పంచుతుంటే అందరూ సంతోషంగా ఉత్సవాలు చేసుకుంటుంటే, ఇప్పుడు ఈ మాటలు వినడానికి అంత దూరం వెళ్ళాలా? ఆటో కట్టించుకొని, ట్రాక్టర్ కట్టించుకొని, చలిలో ఏమవసరం? అన్నం పెట్టు, వండుకొని తిందాం గట్టిగా. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? అది అంటున్నాడు చూడండి. అలాంటి పిల్లల కోసం అంటున్నాడు, నన్ను విసర్జించారు. నా మాటలు ఇక్కడ వినబడుతుంటే మీరు నా దగ్గర రాలేరు కదా. అందుకే ఏమంటున్నాడు చూడండి, మీరేలా ఇంకనూ కొట్టబడుతున్నారు. అందుకే ప్రతి వాడికి నెత్తి నుంచి వ్యాధి వ్యాధి వ్యాధి. ప్రతి వాని గుండె, ఎందుకు మీకు బీపీలు, ఎందుకు మీకు షుగర్లు? గుండె ఎందుకు బలహీనమైపోతుంది? ఏమండి, ఎందుకు బీపీలు వస్తున్నాయి? నీ తండ్రికి బీపీ రప్పిస్తే నీకు బీపీ రాదా? అందుకే వచ్చింది మనుషులకి బీపీ, బ్లడ్ ప్రెషర్. ఏంటి వింత జబ్బు? అందరికీ వయసు అవగానే వచ్చేస్తుంది. వయసే కాదండి, యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందండి. హార్ట్ అటాక్తో చాలా మంది యవ్వన కాలంలోనే చచ్చిపోతున్నారండి. గుండె వ్యాధి. దేవుడి దగ్గరికి రావు కదా, దేవుడి కోసం ఆలోచించవు కదా, దేవుడి కోసం పని చెయ్యవు కదా, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు కదా. ఏం చేయాలి? అరికాలు మొదలుకొని తల వరకు నీకు స్వస్థత లేదురా, నీకు స్వస్థత లేదు. జబ్బులు 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 నీ ఒంటి నిండా. ఎందుకు జబ్బులు? ఇన్ని మాత్రలు మింగుతున్నావు ఎందుకో తెలుసా? జబ్బు మనిషివిరా. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు. కట్టబడలేదు, పిండబడలేదు అంటున్నాడు చూడండి. ఇక 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. అందుకు యెహోవా సెలవిస్తున్నాడు, అలాంటి పిల్లల కోసం తనను పట్టించుకోకుండా అర్ధాంతరంగా విడిచిపెట్టి పోయే పిల్లల కోసం అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకెందుకురా? బలులు 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 బలులు. పండగ చేసుకుంటారా? కోడిని కోసుకుంటారా? కేకులు వండుకుంటారా? ఏమండి, ఈరోజు ప్రపంచం అంతా క్రిస్మస్ సంబరాలు ఏం చేసుకుంటుంది చెప్పండి? చెప్పండి, ఏం చేస్తుంది? వండుకోవడం, తినటం, కొత్త బట్టలు వేసుకొని ఊరి మీద తిరగటం, తిన్నది అరిగినంత వరకు గెంతటం, నాట్యం. అంటే యేసు పుట్టాడంటే నువ్వు పండగ అనుకుంటున్నావా? పండగ ఎవరికి పండగ? నువ్వు గెంతడానికి పండగ కాదు, నువ్వు మద్దు మాంసాలతో తినడానికి పండగ కాదు. పరలోకపు తండ్రి మాటలు, రాసిన మాటలు నెరవేర్చడానికి పుట్టాడు ఆయన. నువ్వెందుకు పుట్టావు? నీకు పని లేదు, పాటు లేదు, దేవుని గురించిన మాటలు అంతకన్నా లేవు. మరేంటి? తినటం, తర్వాత వేదికల మీద గెంతటం, నాట్యం. పండగ చేసుకుంటున్నారా? పండగ అంటే గెంతులు అనుకున్నారా? పండగ అంటే తినడం అనుకున్నారా? పండగ అంటే కొత్త బట్టలు అనుకున్నారా? ఏది పండగో ఈ సమాజానికి, క్రైస్తవ్యానికి అర్థం కాలేదు.
కాలేదు అర్థం. అందుకే ఏమంటున్నాడు 11వ వచనంలో, విస్తారమైన మీ బలులు నాకెందుకు, దహన బలులు, పొట్టేళ్లు, బాగుగా మేపిన దూడలను, కొవ్వును నాకు వెక్కసమైన. కోడెల రక్తమంద, గొర్రెపిల్లల రక్తమందేనను, మేకల రక్తమందేనను నాకిష్టము లేదు. నా సన్నిధి కనబడ్డానికి కొత్త బట్టలు వేసుకొని వస్తున్నారు కదా మీరు. ఎవరురా మిమ్మల్ని రమ్మన్నది? ఏమండి, ఈ మాట చెప్తే ఊరుకుంటారా? ఏమండి, సమాజం అంతా చెడిపోతున్నప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు, బాగా వినండి, ఈ సమాజం అంతా నరకానికి జారిపోతున్నప్పుడు నువ్వెలా పండగ చేసుకుంటున్నావు? ఆలోచించండి. ఏమండి, మీ ఇంట్లో ఎవరికైనా మీ కుమారుడికో, కుమార్తెకో, తల్లికో, తండ్రికో మంచాన పట్టి రోగాన్ని ఐసీయూలో ప్రాణం టక్ 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 కొట్టుకుంటున్నప్పుడు క్రిస్మస్ పండుగ చేసుకుంటావా? చెప్పండి, న్యాయం చెప్పాలి మీరు. ఇదే క్రిస్మస్ సమయంలో మీకు కావలసిన మీ సొంత వాళ్ళు, మీ ప్రియులు, మీరు బహుగా ప్రేమించిన వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు హాస్పిటల్లో రోగగ్రస్తమై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కొత్త బట్టలు తెచ్చారనుకోండి, నాన్న రేపు క్రిస్మస్ కదా, 25 కదా రేపు, హాస్పిటల్లో ఉన్నాడు, పద ఇంటికి వెళ్ళి కొత్త బట్టలు వేసుకుందాం, కొత్త బట్టలు కొన్నాను ఇక్కడ, పో ఇక్కడి నుంచి. ఏమంటాడా తండ్రి? నా కుమార్తె ఇక్కడ ప్రాణంతో కొట్టుమిట్టులాడుతుంటే బట్టలేంట్రా? నాన్న నీకు మంచి బిర్యానీ తెచ్చాను నాన్న, కేక్ తెచ్చాను నాన్న, పో ఇక్కడి నుంచి. నీ కేక్ నాకెందుకు, నీ బిర్యానీ నాకెందుకు, నా కూతురు కావాలి నాకు. అవునా కదా? మీరు చెప్పండి. ఎస్, ఇదే న్యాయం. మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు కన్నవాళ్ళు మంచాన పడి ఉంటే, మరణ శయ్య మీద ఉంటే మీరు సంతోషించలేరు, సుఖించలేరు కదా. మరి దేవుడు ఎలా సుఖించగలడు? ఆయన సుఖంతో మీకు సంబంధం లేదు. దేవుడు ఏమవుతున్నాడో మనకు అనవసరం. పదండి గెంతుదాం, పదండి తిందాం కలిసి. డిసెంబర్ వచ్చిందంటే తిండి, పండగ, గెంతడం. అది కాదయ్యా పండగ అంటే. చెబుతాను విని రాత్రి పండగ ఏంటో. పండగ ఏంటో ప్రపంచ క్రైస్తవ్యానికి తెలీదు. అది చెప్పాలి అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పాలి. సార్వత్రిక క్రీస్తు సంఘంలో సత్యానికి స్తంభమైన క్రీస్తు సంఘం చెప్పాలి. ఏం తెలుసు మీకు? కొత్త బట్టలు వేసుకొని గెంతడం అనుకున్నారా పండగంటే? చుక్కలు వెలిగించి అందరినీ పిలిచి పిండి వంటలు వండి పంచడం అనుకున్నారా పండగంటే? నీకు పండగది, కానీ పరలోకపు తండ్రికి పండగది కాదు. చూపించమంటావు బైబిల్లో? పండగ అంటే ఏంటో చూస్తారా? తన పిల్లలు తనకు కాకుండా పోయినప్పుడు దేవుడు దిగులుగా ఉన్నాడండి. ఒక తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానంలో కొడుకు పోయాడు, తండ్రి దిగులుగా ఉన్నాడండి. నా కొడుకు నా దగ్గరికి రాలేదు, నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు, నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నాడండి. అది మీకు తెలుసా ఉపమానం? యేసుప్రభు చెప్పాడు, తండ్రి మనస్సు కోసం చెప్పాడు యేసుప్రభు. అందుకే తండ్రి మనస్సు కోసం యేసు ఒక్కడే చెప్పాడు ఈ సమాజానికి. ఏంటి ఆ మనసో తెలుసా? వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడు వాడు తప్పు తెలుసుకొని, అవును నాన్న, నీ ప్రేమను నేను మర్చిపోయాను, నీ ఆదరణ నేను వదులుకున్నాను, నేను విసర్జించాను, ఈ లోక ప్రేమను కోరుకొని, స్నేహాన్ని కోరుకొని, ధనాన్ని పట్టుకొని ఊరి మీదకి పోయాను. నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న, నేను మారిపోయాను నాన్న, నా మనసు మారిపోయింది నాన్న, వచ్చేస్తున్నాను నాన్న, నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని కొడుకు తిరిగి వస్తుంటే వాడింకా దూరముగా ఉన్నప్పుడు, ఎక్కడ? లోకాసువార్త 15వ అధ్యాయం చూడండి, మీ బైబిల్ తెరిచి. లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేశానయ్యా, లోకాన్ని ప్రేమించాను, నీ సంతోషం ఏంటో తెలియకుండా అందరిలా నేను గెంతాను నాయన, నీ ఇష్టం ఏంటో తెలుసుకోకుండా అందరిలో కొత్త బట్టలు కుట్టించుకున్నాను నాయన. నేను కొత్త బట్టలు ఎప్పుడైనా కుట్టించుకో, తప్పు లేదు, కానీ నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే తండ్రికి సంతోషం కాదు.
నువ్వు సువార్త ప్రకటిస్తే ఆ తండ్రికి సంతోషం. నువ్వు అందంగా మేకప్ వేసుకుంటే కాదా తండ్రికి సంతోషం. నువ్వు ఈ సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆయనకు సంతోషం. 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారితే, అదేనండి ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? ముందు ఈ మాట చదివి అక్కడికి వెళదాం. పరలోకమునకు నేను విరోధంగా పాపము చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదయ్యా. అయితే తండ్రి ఏమంటున్నాడు? దాసులను చూచి బట్టలు పెట్టండి వీడికి. ఇప్పుడు పెట్టడుతున్నాడండి. బట్టలు వేయండి వీడికి, బట్టలు కొత్త బట్టలు వేయించండి, ఇంకా ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు వేయండి వాడికి. ఇప్పుడు వధించండి అరా, పశువును వధించండి. పండగ ఎవరికి? ఎవరికి? మనము చేరి, ఆ తండ్రి ఏమన్నాడు చూడండి, మనము చేరి మనము తిని సంతోషపడునట్లు ఈ నా కొడుకు చనిపోయాడు అనుకున్నాను, కానీ బ్రతికొచ్చాడు మరలా నా దగ్గరకు, తప్పిపోయి నాకు దొరికాడు. అంతటా వాళ్ళు సంతోషం సంతోషం సంతోషం. ఎప్పుడు కొత్త బట్టలు పెట్టుకోమన్నాడు, ఎప్పుడు ఉంగరం పెట్టుకోమన్నాడు, ఎప్పుడు కొత్త చెప్పులు తొడుక్కోమన్నాడు, ఎప్పుడు వధించమన్నాడు, ఎప్పుడు ఆనందించమన్నాడు చెప్పండి. చనిపోయి తప్పిపోయిన కొడుకు దక్కితే, మారని మనిషి సమాజం నుంచి దేవుని కొరకు మారితే నువ్వు చెయ్యాలి పండగ. చేస్తున్నారు అలాంటి పండగ? ఎవడండి ప్రపంచంలో ఇలాంటి పండగ చేసేవాడు? ఆ పండగేనండి ఈరోజు ఈ సభ. ఎందుకో తెలుసా? ఇలాంటి వాక్యం విని ఎవరైతే తమ మనస్సులు మార్చుకొని, అవును ప్రభువా, నేను పరలోకానికి విరోధంగా తప్పు చేశానయ్యా, నీ కోసం బ్రతకాలయ్యా, నేను నా కోసం లోకం కోసం బ్రతుకుతున్నాను అని ఎవరైతే తన మనసు మార్చుకుంటాడో అప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని కోట్ల మంది మారి లోపలికి వచ్చిన 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మార్పు చెందే, మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం 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 సంతోషం. పండగ అంటే ఏంటి? యేసు పుట్టాడని నువ్వు సంతోషిస్తున్నావు, యేసు పుట్టాడని నువ్వు పండగ చేసుకుంటున్నావు. అది కాదు పండగ. ఈ సమాజంలో యేసు కొరకు ఒక పాపిని మార్చి చెయ్యి, దాట్ ఈస్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ పండగ. బాప్తిస్మం అతను తీసుకొని యేసు ప్రభువును సురక్షకుడిగా అంగీకరిస్తాడే, దాట్ ఈస్ క్రిస్మస్. అదండి క్రైస్తవ్యం జరుపుకోవలసిన క్రిస్మస్ పండగ. అది ఆ పండగ నువ్వు మాత్రమే చేసుకునేది కాదు. ఒక పాపి తన మనస్సును మార్చుకుని నీటిలో మునిగి యేసును రక్షకుడుగా అంగీకరించి తన మనస్సులో పశ్చాత్తాపం వచ్చిందే, అప్పుడు పరలోకంలో జరుగుతుందండి పండగ. అదే కదండి ప్రపంచంలో దేవుడు మెచ్చుకునే సంతోషకరమైన పండగ. పరలోకంలో దేవుడు తన దూతలు అంటాడు చూడండి. ఇంకా కిందకి వెళితే అదే 15వ అధ్యాయంలో 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగనని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఎప్పుడు దేవునికి సంతోషం? నువ్వు కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో చుక్కలు వెలిగించి, ఏమండి, నీ ఇల్లంతా కూడా రంగులతో, కొత్త రంగులతో నింపుకొని, నువ్వు నీ కుటుంబం దూరస్తులందరూ ఒక దగ్గర కూడి గట్టిగా తిని పడుకొని సంతోషించి కచేరీలు చేస్తే సంతోషం అనుకుంటున్నావా? నా ప్రపంచం అంతా అదే పండగ అనుకుంటుంది. అది కాదు పండగ. అది నీకు పండగ, కానీ దేవుని దృష్టిలో దండగరా డబ్బులని ఖర్చు పెడుతున్నావు. ఆ ఖర్చు పెట్టే డబ్బులు సువార్త కోసం ఖర్చు పెట్టావు, పాపిని మార్చడానికి ఖర్చు పెట్టావు. అప్పుడు రా నాకు పండగ. అదేరా నాకు రియల్ క్రిస్మస్. నా కొడుకు పుట్టాలి, నా కొడుకు మనసు మారాలి. ఎప్పుడైతే నా కొడుకు మార్పు చెందుతాడో ఒక్క పాపి,
ఏమండి, ఒక్క పాపి మారినందుకే పరలోకంలో ఎంత సంతోషమైతే 10 మంది మారితే, 100 మంది మారితే, 1000 మందిని మార్చగలిగితే, మార్చో, ఎంతమందిని మారుస్తావో మార్చో. నువ్వు మార్చే ప్రతిసారి పరలోకమందు దేవుడు ఎప్పుడు పండగ ఆయనకి. నీకు క్రిస్మస్ మాత్రమే పండగ, ఒక్కరోజు సంవత్సరంలో. నువ్వు ప్రతిసారి సువార్త ద్వారా అనేక మందిని రక్షించగలిగితే, నువ్వు రక్షించే ప్రతిసారి పరలోకంలో పండగే పండగ. తన కొడుకు తన దగ్గరకు రావటమే పండగ. ఈ పండగ కోసం ఎందుకండి క్రైస్తవ్యం ఆలోచించలేకపోతుంది? పండగ అర్థం తెలియకుండా వ్యర్థముగా ఆరాధించుచున్నారు నన్ను. పెదవులతో స్తుతించెదరు. మళ్ళీ ఏమని? అందరి పాటలు చూడండి. చొక్క పుట్టింది, జ్ఞానులు వచ్చారు, యేసు పుట్టాడు, సంబరం చేసుకుందాం, తాగి తందనాలాడుదాం, కొత్త బట్టలు వేసుకుందాం, బూరులు అరిసెలు పంచుకుందాం. ఇదా? ఎవడరా చెప్పాడు నీకు? బైబిల్ అర్థం కాలేదు కదా. వ్యర్థమైన ఆరాధన. తమ పెదవులతో నన్ను స్తుతించుదురు గాని, ఏమండి, మాటి మాటికి యేసు ప్రభువుని గురించి క్రిస్మస్ క్రిస్మస్ పాటలు. నన్ను వ్యర్థముగా మీరు ఆరాధించుచున్నారు కానీ మీ హృదయం, ఏమన్నాడు అక్కడ? మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నా దగ్గర లేదో. వాళ్ళ పాటల్లో, వాళ్ళ డప్పుల్లో, వాళ్ళ గెంతుల్లో, వాళ్ళ బట్టల్లో, వాళ్ళ తిండిలో ఘనం ఘనం ఘనం. ఏంటి ఘనం? నువ్వెంత గొప్ప పెద్ద చొక్కెలిగించావనా? ఏమండి, చర్చిల మధ్య పోటీలండి. ఏంటి? ఏమండి, ఈ జిల్లాలో మాది పెద్ద చొక్క అండి. కాదురా ఎవరే తొక్క, చొక్క కాదురా ముఖ్యం. ఒక పాపి మార్పురా ముఖ్యం. ఏమండి, మా చర్చ్ అంతా పండగ చేసి, పండగకి ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? చెప్పు, ఎంత? 5 లక్షలు ఖర్చు అయింది. అబ్బా, దేనికి? తిండి. అందరు కూర్చొని తిన్నారు కదా గట్టిగా. నువ్వు వండుకు తినడానికి కాదు ఆ పండగ. నువ్వు ఖర్చు పెట్టే తిండి కోసమైన ఖర్చు. 5 లక్షలు పాపి మార్పు కోసం, సువార్త ప్రకటన కోసం, ఇలాంటి మాటలు ప్రకటించడం కోసం, సభల కోసం పెట్టవా? పెట్టరు. ఏమండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఏమండి, ఏం పద్ధతులు? తార వెలిసింది కదా, యేసు పుట్టాడు కదా, జ్ఞానులు వచ్చారు కదా, బహుమతులు తెచ్చారు కదా, మనమంతా గెంతాలి కదా. అది ఎప్పుడో జరిగిపోయింది అయ్యా. అది ఎప్పుడు జరిగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తావేంటది? ఇప్పుడు జరగాల్సింది ఏంటి? మళ్ళా చొక్క రాదు, మళ్ళా జ్ఞానులు రారు, మళ్ళా యేసు పుట్టలేదు, ఆయన పుట్టి పైకి వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఇప్పుడు అనేక మంది దేవుని కొరకు, క్రీస్తుల్లో దేవుని కొరకు మరలా పుట్టాలి. అదే బాప్టిజం. అదండి, వాళ్ళు నక్షత్రంగా వెలగాలి. జీవవాక్యం ముందు ఎవరైతే చేత పట్టుకుంటారో వాళ్ళు జ్యోతులు. చొక్క ఇది కాదు, చొక్క నువ్వే చొక్క, నువ్వే క్రిస్మస్ స్టార్. ఎవరైతే క్రీస్తు కోసం ప్రకటిస్తున్నారో, ఎవరైతే తమ కష్టాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తున్నారో వాళ్ళండి నిజముగా దేవుని కొరకు వెలిగే నిరంతరమైన దేవుని నక్షత్రాలు వాళ్ళు. ఇవన్నీ కూడా మనిషి, ఈ సమాజం మర్చిపోయిందండి క్రైస్తవ్యం. మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పాడట. మరలేలికి దేవుడు చెప్పాడా? మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అర్థము లేని వ్యర్థమైన ఆరాధనలు చేస్తుంది ఈరోజు క్రైస్తవ్యం. చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివి తెలుసుకోవాలి. ఇలా చెప్పరెవరో. లోకం చేస్తున్నట్టుగా సంతోషం, అది లోకానికి సంతోషం, కానీ దేవునికి ఏ సంతోషం లేదండి. ఎందుకంటే దేవుడు దిగులుగా ఉన్నాడు. ఎవరు వెళతారు నా ప్రజల దగ్గరకు? మారని సమాజం దగ్గరికి వెళ్ళి ఎవరు చెబుతారు? ఎవరు సువార్తను ప్రకటిస్తారు?
ఎవరు నా దగ్గరకు పాపిని రక్షించి తీసుకువస్తారు అని ఆయన దిగులుతో కూర్చుంటే, ఇక్కడ నువ్వు కొత్త బట్టలు వేసుకొని దిగులుతో ఉన్న తండ్రిని మర్చిపోయి పక్కన పెట్టి విసర్జించి పండగ చేసుకుంటుంటే, అందుకే అన్నాడు, మీ దహన బలులు నాకు వెక్కసమురా, మీ పండగ దినాలు నాకు అసహ్యమురా. ఆమోసు గ్రంథం చూడండి ఏమంటున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 అండి. ఏమంటున్నాడు చూడండి. తండ్రి యొక్క ఆవేదన అండి ఇది. ఎవరండి తండ్రి మనస్సులోనికి తొంగి చూస్తున్నారు? ఆ రోజు పండగలు చేసుకుని ఇశ్రాయేలుతో దేవుడు ఆదేశించాడు, ఒరే మీరు పండగలు చేసి నన్ను మర్చిపోయారా, మీరు మీ పండగ దినములు నేను అసహ్యించుకొనిచున్నాను, వాటిని నీచమైనవిగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రాణించనల్లను వద్దు. మీరు వండి తీసుకొచ్చి గుడిలో పెట్టేవన్నీ నేను తింటాననుకుంటున్నారా? నాకు ఇష్టం అనుకుంటున్నారా? అవి కాదరా నాకు ఇష్టమైనవి. నాకు ఇష్టమైనది ఏంటో నేను చెప్పాను, నా కొడుకు మాటల్లో చెప్పాను, నాకు నచ్చేవేంటో. ఒక పాపి మారితే నాకు ఇష్టం, తప్పుపోయిన కొడుకు నా దగ్గరకు వస్తే నాకు ఇష్టం, చావునకు లోనైన ఈ సమాజం బ్రతికితే నాకు ఇష్టం. ఇది దేవునికి ఇష్టమైనవి. ఆయనకి ఇష్టమైనవి ఇవ్వకుండా లోకంలో ఏంటండి ఈ క్రైస్తవులు చేస్తున్న విధానం? వద్దర్రా. అందుకే మారని మనిషిపై దేవుని ఆయుధం. ఎందుకు ఆయన ఖడ్గం దుయ్యాలి? ఎందుకు ఈ సమాజం మీద కోపాన్ని రేపుకోవాలి? ఆయన అలా రేపుకోవడానికి కారణం మన ప్రవర్తన. తండ్రి ఇష్టాన్ని తెలిసి కూడా ఇష్టాన్ని చెయ్యకుండా ఉన్నవాళ్ళం, తండ్రికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసుకొని కూడా సంతోషాన్ని ఇవ్వలేని అసమర్థులైన పిల్లలంగా ఈరోజు జీవిస్తున్నాం కాదంటారా? ఉదర్రా. దేవుడు ప్రేమించే నమ్మకమైన పిల్లలుగా బ్రతకండి. మీకు జీవితాలను ప్రసాదించిన పరలోకపు తండ్రి కళ్ళల్లోని సంతోషాన్ని, పండగను నింపండి. పాపిని దేవుడి దగ్గరకు తీసుకొని రండర్రా, పొంగిపోతాడు ఆయన. మీరు కొత్త బట్టలు అలంకరించుకుని ఆయన ముందు కనబడ్డానికి వెళ్ళటం కాదు. రేపు రెడీ అయిపోతున్నారు కనబడ్డానికి. కొత్త బట్టలు లేకపోతే ఒప్పుకోం మనం. అందుకే అన్నాడు, ఎవడరా మిమ్మల్ని రమ్మన్నాడు నన్ను చూడడానికి? ఎవడు పిలిచాడు మిమ్మల్ని నా ఆవరణంలో? నా సన్నిధిని కనబడాలని వస్తున్నారు మీరు. వద్దు, రావద్దు. అలా మీరు రావడం నాకు ఇష్టం లేదు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే ప్రియమైన పిల్లలుగా ఉందామండి. అనేక మందిని మారుద్దాం. ఈ సమాజం వక్ర మార్గాన్ని వెళ్ళిపోతుంది.